క్షేత్రం కలియుగ వైకుంఠం. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్షుడు. ఇక శ్రీమన్నారాయణుడు ధర్మరక్షణ చేయడం కోసం ప్రతి యుగంలోనూ అవనిలో అవతరిస్తానని ప్రతిన పూనాడు. ఏ అవతారంలోనైనా ఆదినారాయణుడి అంశ మాత్రమే అవనికి తరలిస్తుంది. అసలు స్వామి వైకుంఠం వదిలి కదలి రాడు. ఆ అంశారూపంతోనే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడే ఉద్భవించి ఉన్నత విలువలను ఉద్ధరించాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడై అవతరించి ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను ఉపదేశించి వెళ్ళారు. కానీ కలియుగంలో మాత్రం ఆర్తజనులను ఆదుకోవడానికి, అందరి మొక్కులు తీర్చడానికి వైకుంఠాన్ని వదిలి స్వస్వరూపంతో స్వశరీరంతో తరలివచ్చి తిరుమల శిఖరాలలో సాక్షాత్కరించారు. అందుకే తిరుమల కలియుగ వైకుంఠమై కళలు చెబుతుంది. ఈ అడుగడుగు దండాల వాడిని, ఆపద మొక్కుల వాడిని ఆశ్రయించి తరించిన భక్తులకు కొదవే లేదు. ఓం నమో వెంకటేశాయ. ఎవరికెందించారో శరీరమండి తపోగుణ సంపన్నుడు ఋషికుల శ్రేష్ఠుడు అయిన భృగువేది అదెంత పని. ముల్లోకాలకు వెళతాం, సత్వగుణ సంపన్నుడు ఎవరో తెలుసుకుంటా. వెళుతున్నా. కలియుగ వైకుంఠపురి శ్రీగణ వెంకటగిరి ఏమి కోరి గిరిపై నిలిచినాడు శ్రీహరి. చతుర్ముఖ సకల జల సృష్టికారక నమో నమః. అంబా శారద సకల కళా నిరత అభినందనలు. తపోధరులను భృగువును భూలోకం నుండి కార్యాంతినై వచ్చినాను. బ్రహ్మలోకమున వీణానాదలోలుడైన ఆ బ్రహ్మపై భృగు ఆగ్రహించెను. పూజార్హత లేకుండునట్లు శపించెను. కైలాసమున కామ తాండవమున మునిగితేను శివ పార్వతులను చూసి శివమెత్తెను. అంగనాలోలుడా, ఇక నీకు లింగ పూజ జరుగుగాక. లక్ష్మీ నివాసము హరి
ఆమోదింపు అని మృగు పదముల నదిందెను అజ్ఞాన నేత్రమును చిదిమేను స్వామి పటలాడుచు సిరి హరిని వీడెను శ్రీ సతి విరహితుడై శ్రీ వైకుంఠ విరక్తుడై ఆది లక్ష్మీ రగకుచు అవనికి తలలెను హరిపాదముద్రణ తిరుమల ఆనంద నిలయమాయను కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏమి కోరి పై శ్రీనివాసుడాయ హరి తపము చేయు పురుషోత్తముడు లక్ష్మీ లక్ష్మీ అని పరితపించెను హరుడు అజుడు హరుడు అజుడు ఆవుడలు రామారగా క్షితిపతిపై క్షీరధార కొలిసెను గోపాలుడు కోపముతో గొడ్డలిసియను అడ్డుకున్న పరమాత్ముడి పసికి బగిలేను అమ్మా అమ్మా నాయనా వచ్చావా తల్లి బాధగా ఉన్నాయా అమ్మా ఎలా ఉంది నాయనా తల్లికి చల్లగా ఉందమ్మా పోనీ నాయన బాధ తగ్గింది కదా అమ్మా ఎవరైనా నీకు ఊరు లేదు నీ వారు లేదు పేరు కూడా లేదా ఇక అమ్మ ఏ పేరుతో పిలిస్తే అమ్మ ఈ పేదవాడికి నుండి పేరు నువ్వా పేదవాడివి నాయన శ్రీనివాసుడు అయితే అబ్బో శ్రీ నివాసుడే పోనీలేమ్మా ఆ పేరుతోనే పెరుగు శ్రీనివాసుడే బహుళకు శ్రీకృష్ణుడై తోచెను బహుళ మాతృత్వపు మధురిమతు సేద తీర్చెను కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి
సౌందర్యవల్లిక అలవిరిదగముల అలగును కురించు ఆటలాడుతూ ఉండగా మల్ల గజము కడినెను వేల మనసు బెదిరెను వేటనాడగా వచ్చిన శ్రీహరి అదపై ఒదిగెను గత జన్మల అనుబంధాలేరు రాగవీణలుగా మ్రోగెను అనురాగ రంజితముగాయెను వట్టి కాసు ఇస్తానని కుబేరుణ్ణి ఒప్పించి అప్పు చేసి పెళ్లి కొడుకు అయ్యే ఆది దేవుడు అంగరంగ వైభవమున అఖిల లోక సమక్షమున పద్మావతి పతి ఆయను పరంధాముడు
ముందుకెళ్ళండి అమ్మా. ఏడుకొండ గోవిందనామ ఏడుకొండలవాడా